హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో మనకి ఏపీ అలాగే టీఎస్సీకి సంబంధించి సైకాలజీకి అభ్యసన స్థాయి అంటే రుచి ద్వారా ఎంత శాతము, స్పర్శ ద్వారా ఎంత శాతము, ఈ విధంగా మనం ఎంత శాతం గుర్తుపెట్టుకుంటాం. అలాగే స్మృతి స్థాయి అంటే అభ్యసన స్థాయి మనకి రుచి ద్వారా, స్పర్శ ద్వారా, ఇలా చాలా వాటి ద్వారా. అలాగే స్మృతి స్థాయి అంటే చదవడం ద్వారా ఎంత శాతం మనకి గుర్తుంటుంది, వినడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది, చదివి వినడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది. సో ఈ విధంగా మనం అన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. జస్ట్ 2 మినిట్స్లో 2 మార్క్స్కి మనము మంచి విషయాన్ని అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక్కొక్క వీడియో రూపంలోనే 25 మార్క్స్ అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి 25 మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకునే విధంగా మారథాన్ రివిజన్ క్లాసెస్ అయితే చేశానండి. సో ఆ వీడియోస్ అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళినట్లయితే మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. నా ఛానల్లో అన్ని క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి మనీ ఎవరి దగ్గర తీసుకోకుండా ఫ్రీగా మీ అందరికీ కూడా అందిస్తున్నాను. సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు చాలా మంచి కంటెంట్ అయితే మాత్రం ఇస్తున్నాను. నా వీడియోస్ చూసాక మీరే చెప్పండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అభ్యసన స్థాయి అండి. సో సైకాలజీలో అభ్యసన స్థాయిలు అలాగే స్మృతి స్థాయిలు అని ఉన్నాయి కదా. సో అభ్యసన స్థాయికి వచ్చేసరికి మనకి ఇవి వస్తాయండి. ఏంటి? రుచి అంటే నాలుక ద్వారా ఎంత శాతము అంటే 1% మనకి తెలుస్తుంది. అభ్యసన స్థాయి అనేది మనకి రుచి ద్వారా అంటే నాలుక ద్వారా జస్ట్ 1% మాత్రమే మనకి తెలివిగా ఉంటుంది. అలాగే స్పర్శ ద్వారా అంటే చర్మం ద్వారా మనకి అభ్యసన స్థాయి 1.5% మాత్రమే ఉంటుంది. అలాగే వాసన లేదా ముక్కు ద్వారా 3.5% మాత్రమే మనకి ఉంటుంది అభ్యసన స్థాయి అనేది. అలాగే వినుట అంటే చెవి ద్వారా 11% మాత్రమే మనకి అభ్యసన స్థాయి ఉంటుంది. అలాగే చూడడం అంటే కళ్ళు ద్వారా 83% మనకి అభ్యసన స్థాయి ఉంటుంది. సో అభ్యసన స్థాయి ఎక్కువగా దేంట్లో ఉంటుంది అనే క్వశ్చన్ మనకి అడగొచ్చండి. సో చూడడం లేదా కళ్ళ ద్వారా అభ్యసన స్థాయి అండి. స్మృతి స్థాయి వేరు, అభ్యసన స్థాయి వేరు. సో ఇక్కడ మనకి అభ్యసన స్థాయి హైయెస్ట్ దేంట్లో ఉంటుంది అంటే చూడడం లేదా కళ్ళ ద్వారా. అతి తక్కువగా అంటే రుచి లేదా నాలుక ద్వారా మనకి అభ్యసన స్థాయి అతి తక్కువగా 1% ఉంటుంది. సో స్పర్శ ద్వారా అభ్యసన స్థాయి ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడగవచ్చు. సో 1.5%. ఈ విధంగా మనకి రకరకాలుగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే అభ్యసన స్థాయి వీటి ద్వారా అని ఇంత పర్సెంట్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ స్మృతి స్థాయి అండి. ఈ స్మృతి స్థాయి చదవడం ద్వారా 10% మనకి స్మృతి స్థాయి చదవడం ద్వారా 10% ఉంటుంది. అలాగే వినడం ద్వారా 20% ఉంటుంది స్మృతి స్థాయి. చూడడం ద్వారా 30% ఉంటుంది స్మృతి స్థాయి. అలాగే వింటూ చూడడం ద్వారా 50% స్మృతి స్థాయి ఉంటుంది. చెప్పడం ద్వారా అంటే మనం టీచ్ చేయడం ద్వారా 80% స్మృతి స్థాయి ఉంటుంది. అలాగే చెప్పి చేయడం లేదా మనం ఆచరించడం ద్వారా మనకి 90% స్మృతి స్థాయి అయితే ఉంటుందండి. సో మనకి హైయెస్ట్ స్మృతి స్థాయి దేనిలో ఉంటుంది అంటే చెప్పి చేయడం లేదా ఆచరణ ద్వారా. ఎంత శాతం అంటే 90%. అత్యల్పంగా స్మృతి స్థాయి దేని ద్వారా ఉంటుంది? జస్ట్ చదవడం ద్వారా 10% మాత్రమే ఉంటుంది. అలాగే వినడం ద్వారా స్మృతి స్థాయి ఎంత ఉంటుంది? 20% ఉంటుంది. వింటూ చూడడం ద్వారా 50% ఉంటుంది. చెప్పడం ద్వారా 80% ఉంటుంది. చూడడం ద్వారా 30% ఉంటుంది. ఇలా అనేక రకాలుగా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో అభ్యసన స్థాయిలు అయితే ఈ విధంగా ఉన్నాయి, స్మృతి స్థాయి అయితే ఈ విధంగా ఉంది. సో సైకాలజీలో ఈ టాపిక్ నుంచి 1 లేదా 2 బిట్స్ అనేవి కంపల్సరీ వస్తున్నాయి. సో జస్ట్ 2 మినిట్స్లో ఎందుకండి చూడడం, ఇలాంటివి మానేయకండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మరొకసారి చూసుకొని వెళ్ళండి. అలాగే నా ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ చేశాను. సో అవన్నీ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.